పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా ఇవాళ మనలో చాలా మంది ప్రతి చిన్న అనారోగ్యానికి యాంటీబయోటిక్స్ ని వాడేస్తున్నారు. ఫలితంగా ఉన్న కొద్దిపాటి యాంటీబయోటిక్ మందులకు నిరోధకత వచ్చేసి అవి పనిచేయని పరిస్థితి ఎదురవుతోంది. ప్రపంచవ్యాప్తంగా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది నేడు ఒక పెద్ద సమస్యగా మారుతోంది. దీంతో డ్రగ్ రెసిస్టెన్స్ ను ఎదుర్కొనేందుకు మరింత ఖరీదైన మందుల్ని వాడాల్సి వస్తోంది. సర్జరీల సమయంలో కూడా చిక్కులు తప్పటం లేదు. ఈ నేపథ్యంలో యాంటీబయోటిక్ మందుల వాడకంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? మీరు చాలాసార్లు వింటూ ఉంటారు, చాలామందికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే జలుబు, దగ్గు, జ్వరం వీటితో పాటు ఏదన్నా ఆపరేషన్ అయిన తర్వాత కానీ లేదన్నా ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత కానీ ఇన్ఫెక్షన్స్ రావడం. సో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాటిని మనం ట్రీట్ చేయడానికి యాంటీబయాటిక్స్ అనేవి ఇస్తూ ఉంటాం. సో రకరకాల సూక్ష్మక్రిములు ఉంటాయి, అంటే బ్యాక్టీరియా, ఫంగస్ అలా. సో వీటికి ఒక్కొక్క దానికి ఒక రకమైన యాంటీబయాటిక్ ఇస్తూ ఉంటాం అనమాట. సో ఎప్పుడైతే మనం ఇచ్చే యాంటీబయాటిక్స్కి ఈ సూక్ష్మక్రిములు రెస్పాండ్ అవ్వడం ఆపేస్తాయో దాన్నే మనం యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం అనమాట. అంటే మనం రెగ్యులర్గా వాడే మందులకు ఇన్ఫెక్షన్స్ అనేది తగ్గకపోవడము, లేదంటే మామూలు ఇన్ఫెక్షన్ తగ్గడానికి చాలా రోజులు పట్టడము అన్నదే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. ఏఎంఆర్ పరిస్థితికి ఎలాంటి కారణాలను చెప్పుకోవచ్చు? మీరు చాలాసార్లు చూసుంటారు, ముఖ్యంగా ఊర్లలో కానీ లేదంటే మెడికల్ షాప్స్లో కానీ మీరు డైరెక్ట్గా వెళ్ళి జ్వరం వచ్చిందనో లేదంటే ఇంకా జలుబు, దగ్గు ఉంది అంటే వాళ్ళు డైరెక్ట్గా యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తారు, ఏంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనం యాంటీబయాటిక్స్ అవసరం లేని సిచ్యువేషన్లో కూడా యాంటీబయాటిక్స్ వాడుతున్నాం. సో దీనివల్ల ఏంటి, మన బాడీలో ఉన్న క్రిములు ఏవైతే ఉంటాయో అవి అలవాటు పడిపోతాయి ఈ యాంటీబయాటిక్స్కి. సో దానివల్ల మనం ఫ్యూచర్లో ఎప్పుడైతే నిజంగా ఇన్ఫెక్షన్ వస్తుందో అప్పుడు యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఇవి ఆల్రెడీ ఇప్పుడు రెసిస్టెన్స్ అయిపోయాయి. సో ఇప్పుడు మందుల కన్నవే అవి రెస్పాండ్ అవ్వవు. సో ఇది ఒక ముఖ్య కారణం మెయిన్గా మన భారతదేశంలో. సో అది కాకుండా ఇంకోటి ఏంటి అంటే కొంతమంది జ్వరం వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్తో తీసుకున్నా కూడా జ్వరం తగ్గిపోయింది లేదంటే దగ్గు తగ్గిపోయింది అని చెప్పేసి వారం రోజులు వాడాల్సిన మందుల్ని 3 రోజుల్లోనో 4 రోజుల్లోనో ఆపేస్తారు. అది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే మా అమ్మగారికో లేదంటే ఇంకెవరో తెలిసిన వాళ్ళకి యాంటీబయాటిక్ వాడడం వల్ల నయమైపోయింది అని చెప్పేసి అది ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసేసుకొని వాడేయటం కానీ, లేదంటే ఇంట్లో ఎప్పుడో కొన్న యాంటీబయాటిక్ షెల్ఫ్లో దొరికినప్పుడు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు అది తీసుకొని వేసుకోవడం వల్ల కానీ, ఇలాంటి కారణాల వల్ల ఇవన్నీ మనం ప్రివెంట్ చేయగలిగేవి, మన చేతుల్లో ఉన్నవి. సో అవి కాకుండా ఈ మధ్యకాలంలో వేరే కారణాలు ఎలా ఉన్నాయి అంటే పౌల్ట్రీ ఇండస్ట్రీలో, అంటే హెన్స్కి కానీ లేదంటే ఆవులకు కానీ ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లేదంటే వాటి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం కోసం కూడా ఈ యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. సో అవి ఏంటి అంటే మిల్క్లో రావడం వల్ల మనం తెలియకుండా అవి తీసుకోవడం వల్ల కూడా ఇలా అవుతుంది. ఇంకా కొన్ని కారణాలు వచ్చేసి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్. సో ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ వేస్ట్ ఏదైతే ఉందో అది వాటర్లో కలిసిపోతుంది. సో దాంట్లో కూడా కొన్ని యాంటీబయాటిక్ రెసిడ్యూస్ ఉండడం వల్ల అవి అలాంటి కంటామినేటెడ్ వాటర్ కనుక ఒకవేళ మనం తీసుకున్నట్లయితే సో అక్కడి నుంచి కూడా ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అన్నది వస్తుందన్నమాట. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఎందుకు ప్రమాదకరం? మామూలుగా ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఒక యాంటీబయాటిక్, ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సపోజ్ టైఫాయిడ్ వస్తే ఒక పర్టిక్యులర్ యాంటీబయాటిక్ వాడాలి, లేదంటే మలేరియా వస్తే ఒక రకమైనది వాడాలి అని ఆల్రెడీ ప్రోటోకాల్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు మెడికల్ షాప్స్ నుంచి తీసుకోవడం వల్ల కానీ లేదంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా కానీ మెడికేషన్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక జబ్బుకి వాడాల్సిన యాంటీబయాటిక్ కన్నా దానికన్నా స్ట్రాంగ్ యాంటీబయాటిక్ వాడతారు. సో ఫ్యూచర్లో అలాగే యూజ్ చేయడం వల్ల చాలామంది ఏమవుతుందంటే ఈ నార్మల్ యాంటీబయాటిక్స్ కన్నది రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఏంటి అంటే చిన్న ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడానికి కూడా కొత్త యాంటీబయాటిక్స్ లేదంటే చాలా కాస్ట్లీ యాంటీబయాటిక్స్ యూజ్ చేయాల్సిన అవసరం వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే నార్మల్ యాంటీబయాటిక్స్కి రెస్పాండ్ రాకపోవడం వల్ల మనం కాస్ట్లీయర్ యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. సో వీటి వల్ల ఏంటి అంటే ప్రతి పేషెంట్కి కాస్ట్ పర్ ట్రీట్మెంట్, అంటే ఒక జ్వరం వచ్చినా ఏదన్నా వచ్చినా ముందు పడే ట్రీట్మెంట్ కాస్ట్ కన్నా ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. సూపర్ బగ్స్ అంటే ఏంటి?
వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఈ సూపర్ బగ్స్ అంటే ఏంటి అంటే హాస్పిటల్స్లో మనకు మెడికల్ సెక్టర్లో ఉన్న యాంటీబయాటిక్స్కి యాంటీఫంగల్స్కి ఏవైతే రెసిస్టెంట్ అయిపోయి మనం ట్రీట్మెంట్ ఇచ్చినా అవి రెస్పాండ్ అవ్వకుండా అయిపోతాయో అవే సూపర్ బగ్స్ అంటారనమాట. సో ఈ సూపర్ బగ్స్ అన్నవి మనకు కొంచెం ఇమ్యూనిటీ తగ్గినా లేదంటే మనం ఏదన్నా ఆపరేషన్ తర్వాత మనకి ఎప్పుడైతే ఇమ్యూనిటీ లో ఉంటుందో అప్పుడు మన బాడీని అఫెక్ట్ చేసే ఛాన్సెస్ అన్నవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని నివారించటం ఎలా? యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అన్నది ఒక సైలెంట్ పాండమిక్ అనమాట. అంటే మీకు తెలియకుండానే మీకు పెరిగే ప్రమాదం ఇది. సో దీనికి మనం అందరం బాధ్యతగా వహించడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వారోత్సవాలు ఉన్నాయి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రోజు యాక్ట్ టుడే అండ్ సెక్యూర్ ద ఫ్యూచర్ అని చెప్పారు. సో దీనికి మనం చేయాల్సినది ఏంటి యాజ్ ఇండివిజువల్స్ అంటే, సో ఫస్ట్ థింగ్ యాంటీబయాటిక్ అన్నది ఓన్లీ ప్రిస్క్రిప్షన్తోనే తీసుకోవాలి. మెడికల్ షాప్స్కి వెళ్ళి తీసుకోవడం కానీ లేదంటే ఇంట్లో ఎవరన్నా వాడారని మనం కూడా అలాంటి యాంటీబయాటిక్ వాడడం అన్నది అసలు చేయకూడదు. ఇంకోటి ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోస్ ఏదైతే ఉందో ఆ డోస్ కంపల్సరీ ఫాలో అవ్వాలి అండ్ ఎన్ని రోజులు చెప్పారో అన్ని రోజులు వాడాలి. మధ్యలో ఆపేయడం కానీ లేదంటే మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేసుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు అనమాట. సో ఇప్పుడు మనం జనరల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చిందని మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు మనకు వాళ్ళు ఒక టాబ్లెట్ షీట్ ఇస్తారు. సో ఈ టాబ్లెట్ షీట్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దానిపైన ఒక రెడ్ కలర్ లైన్ ఉంటుంది. సో ఇదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాండేటరీగా చేసిన ఒక రెడ్ లైన్ అనమాట. ఇవన్నీ ఏంటి అంటే ఏవైతే రెడ్ లైన్ ఉన్నాయో అవి కేవలం ప్రిస్క్రిప్షన్ అంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వాడాల్సిన మెడికేషన్. సో మనం ఇంతసేపు మాట్లాడుతున్న యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ రెడ్ లైన్ మెడికేషన్స్లోకి వస్తాయన్నమాట. సో ఎప్పుడైతే మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చిందని మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా టాబ్లెట్ ఇస్తే దానిపైన ఈ రెడ్ లైన్ ఉందో లేదో ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ ఈ రెడ్ లైన్ ఉన్నట్టయితే ఆ టాబ్లెట్ ఏదైతే ఉందో అది కేవలం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకున్న ప్రాబ్లంకి అది అవసరం ఉంది అంటేనే అప్పుడు స్టార్ట్ చేయాలి. యాంటీబయోటిక్ మందుల వాడకంలో మనకు విచక్షణ అవసరం. డాక్టర్ సలహా లేకుండా వాటిని ఎడాపెడా వాడకూడదు. ఇవాళ చాలా రకాల జబ్బులకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ టీకాల్ని తీసుకుంటే యాంటీబయోటిక్ మందుల వాడకాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు.